హలో హాయ్ అండి నమస్తే అందరికీ నేను మీ భూషణం. ఈరోజు మనం ఆంధ్ర స్టైల్ సాంబార్ రెడీ చేసుకుంటున్నామండి. చాలామంది అడిగారు నన్ను, మనోజ్ కుమార్ గారు, అలాగే ముఖ్యంగా మా పాప మా పాప అయితే డాడీ సాంబార్ చేయి డాడీ సాంబార్ చేయడాని గోల ఏంటి సాంబార్ పిచ్చి మా పాపకి. అందుకోసం మనోజ్ కుమార్ కోసం, అలాగే రవి గారి కోసం, అలాగే శ్రీను గారి కోసం సాంబార్ తయారు చేస్తున్నాం ఫ్రెండ్స్. వాళ్ళు ఏంటంటే మనకి యూట్యూబ్లో మెసేజ్ పెట్టకుండా వాట్సాప్ మెసేజ్ పెట్టారు ఫ్రెండ్స్. వాళ్ళ కోసం మనందరి కోసం మనం ఆంధ్ర స్టైల్ సాంబారు ఈరోజు రెడీ చేసుకుంటాం ఫ్రెండ్స్. ఓకే థ్యాంక్. అలాగే మా తమ్ముడు పవన్, తమ్ముడు ప్రత్యేకంగా నీ కోసం చేస్తున్నా తమ్ముడు, చాలా చాలా థ్యాంక్స్. వాట్సాప్ మెసేజ్ చాలా అద్భుతంగా మెసేజ్ ఇచ్చు తమ్ముడు, చాలా థ్యాంక్స్ నీకు. ఫ్రెండ్స్ మనము ఒక కప్పుకు కందిపప్పు తీసుకుంటున్నాం. 1-2 సార్లు నీట్గా శుభ్రంగా కడిగి ఒక పావు గంట పాటు నానబెట్టుకుందాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఒక నిమ్మకాయ సైజు చింతపండు ఇది నానబెట్టుకుందాం. 2 వంకాయలు, 3 దొండకాయలు, 2 టమోటా, 3 ఉల్లిపాయలు, ఒక మునక్కాయ పెద్ద సైజు, ఒక దోసకాయ, ఒక క్యారెట్, 3 పచ్చిమిర్చి, లేడీ ఫింగర్ 3 అంటే బెండకాయ, సొరకాయ సగం ముక్కండి. ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఇవన్నీ చూపించా కదా మనకి సాంబార్కి ఏమేమి కావాలో, ఇప్పుడు మనం కటింగ్లో చేసుకుంటున్నాం. సొరకాయ ఇలా చెక్క తీసుకుందాం. ఫ్రెండ్స్ మనం సొరకాయ ఈ సైజు ముక్క కట్ చేసుకుందాం ఫ్రెండ్స్. దోసకాయ ఇలా పొడవుగా కట్ చేసుకుందాం. పచ్చిమిర్చి 3 ఇలా, మన ఉల్లిపాయ ఇలా 1/4, బెండకాయ ఈ సైజు ముక్కలు కట్ చేసుకుందాం. మనం వంకాయ ఈ విధంగా కట్ చేసుకుందాం. పోపులేకి కావాల్సి ఉన్న పదార్థములు తగినంత సాల్ట్, కారం, 2 ఎండుమిరపకాయలు, బెల్లం చిన్న సైజు, తాలింపు గింజలు, చిన్నులపాయలు, పసుపు, ఇంగవ, 2 రబ్బలు కరివేపాకు, ఫ్రెష్ కరివేపాకు, ఒక 2 గ్లాసులు నీళ్ళు పోస్తున్నా ఫ్రెండ్స్. చిటికెడు పసుపు, చూడండి ఫ్రెండ్స్, 1 టేబుల్ స్పూను నూనె, ఒక 3-4 విజిల్ వచ్చేంత వరకు కుక్కర్లో పప్పు బాయిల్ చేసుకుందాం. ఇప్పుడు మనం ఒక గరిట ఆయిల్ వేస్తున్నాం ఫ్రెండ్స్. మనము తాలింపు గింజలు, పచ్చిపప్పు, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఓకే ఫ్రెండ్స్, అవి తాలింపు గింజలు, ఎండుమిర్చి 2 రబ్బలు కరివేపాకు కడిగి శుభ్రంగా వేస్తున్నా ఫ్రెండ్స్. ఇప్పుడు మనము చిటికెడు ఇంగువ వేస్తున్నాం. కట్ చేసుకున్న సాంబార్ ముక్కలన్నీ ఇప్పుడు లైట్గా అందులో వేసుకొని ఫ్రై చేసుకున్నాం. సాల్ట్ వేసి ఒక 5 నిమిషాలు మనము సబ్జీ అంతా మగ్గ పెట్టుకుందాం. చూడండి ఫ్రెండ్స్, మనకు ఇప్పుడు సాంబార్ ముక్కలు సగం వంతు వరకు మనకు మగ్గినాయి. ఇప్పుడు నేను పసుపు, కారం, మనం ముందుగానే సాల్ట్ వేసాం కదా, ఒకవేళ సరిపోకపోతే మనం ఎక్స్ట్రా సాల్ట్ వేసుకుందాం. చింతపండు పులుసు వేస్తున్నాం మనకు తగినంత. మనము చింతపండు పులుసు పోసాం కదా, మంచి సువాసన వస్తుంది ఫ్రెండ్స్. మనము 1 గ్లాస్ నీళ్ళు పోస్తున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం నీళ్ళు పోసాం కదా, మీకు ఒకవేళ పలసగా కావాలంటే నీళ్ళు ఎక్కువ పోసుకోండి, లేదు చిక్కగా కావాలంటే తక్కువ పోసుకోండి నీళ్లు. మీకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా మనం నీళ్లు పోసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మనము పప్పు ఇలా మెత్తగా అలా చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, చూడండి మనకు పులుసులో మనకు సాంబార్ ముక్కలన్నీ బాగా ఉడికినాయి కదా. ఇప్పుడు నేను మనం ఉడకబెట్టుకున్న కందిపప్పు వేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, చూడండి కలర్ కూడా మనకు ఎక్సలెంట్ అయిన కలర్ వచ్చింది ఫ్రెండ్స్, చాలా బాగుంది. ఇంకా ఫ్రెండ్స్ మనం ముందుగా ఉప్పు వేసుకున్నాం కదా, సరిపోలేదండి, ఇంకాస్త మనకు సాంబార్ సరిపడా ఉప్పు వేస్తున్నా ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మనకు సాంబార్ రెడీ అయింది, బాగా మరిగింది కదా. ఇప్పుడు నేను ఇంట్లో తయారు చేసిన సాంబార్ పౌడర్ వేస్తున్నా ఫ్రెండ్స్. చిక్కదనానికి, రుచికి అండి
మంచి సువాసనకి మనం ఇంట్లో తయారు చేసుకున్న సాంబార్ పౌడర్ ఒక స్పూన్ వేస్తున్నా ఫ్రెండ్స్. చిన్న ముక్క బెల్లం ముక్క వేస్తున్నా ఫ్రెండ్స్. ఇప్పుడు నేను బెల్లం వేస్తాయి కదా, ఒకవేళ మీకు స్పైసీగా కావాలనుకుంటే ఆ బెల్లం అనేది వేయకండి, అలా చేసుకోండి, బాగుంటుంది బెల్లం వేయకుండా. ఇప్పుడు లాస్ట్లో కొబ్బరి తురిమేస్తున్నా ఫ్రెండ్స్. ఓకే, అలాగే నెయ్యి కూడా. ఇప్పుడు మంచి టేస్ట్ వస్తుంది నెయ్యి వేస్తే సాంబార్. వావ్, అది స్మెల్ అంటే బాబా బాబా సూపర్గా ఉంది ఫ్రెండ్స్. స్మెల్ అయితే అదిరిపోతుంది ఫ్రెండ్స్. మనకు సాంబార్ రెడీ అయింది. ఇప్పుడు ఫైనల్ కొత్తిమీర వేస్తున్నాం, ఫ్రెష్గా కట్ చేసుకున్నా ఫ్రెండ్స్. ఇప్పుడే తీసుకొచ్చుకున్నా. బా మంచి స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్. వేడి వేడి సాంబార్, అన్నము, అప్పడము, మామిడికాయ పచ్చడి పక్కన పెట్టుకుని తింటుంటే ఫ్రెండ్స్ బాబా బాబా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మనకు వేడి వేడి సాంబార్, వేడి వేడి అన్నము, అప్పడంతో టేస్ట్ చూసి మీకు ఎలా ఉందో చెప్తా చూడండి. సూపర్గా ఉంది ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగా వచ్చింది ఐటెం. సాంబారు చాలా బాగుంది. థ్యాంక్ యూ.